హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. నేను ఎంతో టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చానండి మళ్ళీ వీడియోతో. ముందుగా మనం ఇడ్లీ పిండి ఉంటే సరిపోతుందండి. ఇడ్లీ పిండి ఏ విధంగా పెట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు కానీ, మినపట్టు కానీ, మినపరొట్టు కానీ మన ఛానల్లో వీడియో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. ముందుగా ఇడ్లీ పిండిలో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, తురుము పెట్టుకున్న క్యారెట్. చాలా సింపుల్గా, హెల్తీగా. ఇది ఎక్కువ ఆంధ్ర సైడ్ వాళ్ళందరికీ కూడా బాగా తెలుస్తుందండి. మనకి ఆ టేస్ట్ అనేది వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. పెనం మీద మనం దోశలా వేయకుండా జస్ట్ వేసి స్ప్రెడ్ చేస్తే చాలు. దోశ తిప్పినట్టు తిప్పకుండా మీరు ప్యాన్ సైజుని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ రెండు వేసుకున్నాను. తర్వాత పైన మనం కొంచెం ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసుకొని కింద కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఈ ఊతప్పానికి ఏంటంటే, దీని రెసిపీ వచ్చి ఊతప్పం. ఈ ఊతప్పం వచ్చి మనకి ఎర్రగా ఫ్రై అవ్వకూడదండి. ఇలా వైట్ కలర్లో ఉంటేనే మనకి ఊతప్పం టేస్ట్ అనేది తెలుస్తుంది. బాగా దోరగా కాలితే మాత్రం మనకి మినపట్టు తిన్న ఫీలే ఉంటుంది, కానీ ఊతప్పు ఫీల్ రాదనమాట. చూసారా ఎంతో సింపుల్గా, ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాము. ఒక ఇడ్లీ పిండి ఉంటే చాలండి. ఇడ్లీ పిండితో ఇడ్లీ వేసాను, మినపరొట్టె వేసాను, గుంత పొంగనాలు చేశాను. ఇంకెన్ని ఏమేమైనా రెసిపీస్ ఉంటే అవి కూడా పోస్ట్ చేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.